హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఇట్లు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. శ్రావణ మాసం వచ్చేసింది కదా, సో శ్రావణ మాసంలో ఫస్ట్ వచ్చిన శుక్రవారమే నేను పసుబొట్టు వంచుకున్నా. ఎందుకు ఫస్ట్ శుక్రవారమే వంచుకున్నా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పొద్దున్నే లేచేసి నా పనులన్నీ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఫస్టే. అండ్ మేము రీసెంట్గా యాదగిరిగుట్ట పోయినాం. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం అనమాట. ఆ ప్రసాదమే అక్కడ వాళ్ళు కొంచెమే ఇస్తారు ప్రసాదం, దాంట్లోకి ఇంకా కొద్దిగా రవ్వ తెచ్చి కలిపి ఎక్కువ ప్రసాదంగా చేసిన అనమాట నేను దాన్ని, ఎందుకంటే అందరికీ వంచడం కోసము. అండ్ మేము నా బర్త్డే రోజు షామీర్పేటకు పోయినాం అనమాట. అక్కడ అమ్మవారికి వడిబియ్యం పోసినాము. సో వారం వెళ్ళేలోపు ఆ వడిబియ్యం వండుకొని అమ్మవారికి పరమాన్నం వండి నైవేద్యం పెట్టి మేము కూడా తినాలని అక్కడ వాళ్ళు చెప్పారు. సో వారం వెళ్ళిపోతుంది అన్నట్టుగా నాకు శ్రావణ మాసంలో తొలి శుక్రవారం కలిసి వచ్చింది. అట్లనే మేము యాదగిరిగుట్టగా వ్రతం కూడా చెప్పించుకున్నాము. ఆ ప్రసాదం కూడా వంచాలన్నట్టు నేను ఈ ఫస్ట్ శుక్రవారమే పెట్టేసుకున్నా ఇవన్నీ. అండ్ ఇక్కడ మా తమ్ముడు సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని కవర్లలో ప్యాక్ చేస్తుండు. అదేంటంటే రవ్వ కదా, ఊరికే మామూలుగా కవర్లలో కట్ చేస్తే అది పోతుంది అన్నట్టుగా వాడు అతికిచ్చేసిండు. అండ్ లడ్డు కూడా యాదగిరి నరసింహస్వామి లడ్డు కూడా అందరికీ వంచుదాము, ఒకటే అకేషన్ కలిసి వస్తుంది, అన్ని ప్రసాదాలు వంచేయచ్చు. అండ్ పసుబొట్టు కూడా ఇవ్వచ్చు, నాకు అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి అన్నట్టుగా నేను అన్నీ ప్యాక్ చేయించిన మా తమ్మునితోటి. అండ్ మీరు కనుక నా అలాగా ఇట్లా పసుబొట్టు ఇవ్వాలనుకుంటే ముందు రోజు నైటే శనగలు నానబెట్టేసుకోండి, శనగలు అయితే ముఖ్యము. అండ్ మా సమీక్షని రెడీ చేసి ఇంకా పసుబొట్టు ఆమెకి ఇచ్చేసి నేను ఇక స్కూల్కి పంపించేద్దాం తను వెళ్ళిపోతే నాకు సగం పని విడిచిపోతుంది అన్నట్టు తను ఫస్ట్ తనకి పసుబొట్టు ఇస్తున్నా, మా సమీక్ష కాళ్ళకి పసుపు పెడుతున్నా అంతే. నేను తర్వాత నేను కూడా పెట్టుకున్నా. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వంట కూడా అమ్మవారికి పరమాన్నం వండిన. అక్కడ షామీర్పేట అమ్మవారి బియ్యం ఉన్నాయి కదా, అవి సపరేట్గా పరమాన్నం ఉన్నా, మళ్ళీ ఇక్కడ వరలక్ష్మి అమ్మవారికి సపరేట్గా బెల్లమన్నం వండినా అనమాట. రెండు వండిన. పసుబొట్టు తీయడం కోసానికి నేను ముందు రోజు అన్నీ కొన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట. మీకు తెలిసి ఉంటే పర్వాలేదు, తెలియకపోతే నేను ఒకసారి చెప్తున్నానండి. మనకి ఏమేమి కావాలంటే పసుపు, కుంకుమ, 1 పోక, తమలపాకులు, 2 అరటి పండ్లు, అండ్ గాజులు, 1 కనుము. మీరు ఏదైతే వేయాలనుకుంటారో ఆ కనుములు. చీరలు పెట్టాలనుకునే వాళ్ళు చీరలు కూడా పెట్టవచ్చు, అది మన ఇష్టము. అండ్ ఒక 1 రూపీ కాయిన్ కూడా చిల్లర పెట్టుకోండి, మీరు ఎంతమందికి వేయాలనుకుంటారో అన్ని 1 రూపీ కాయిన్స్. అండ్ గిఫ్ట్ కవర్స్. ఈ కవర్స్ అయితే నాకు తెలియదు ఏడ దొరుకుతాయి. నేనైతే ఎన్ని షాపులు తిరిగినో. మళ్ళీ మా పైన నడితే బుక్ స్టోర్లో దొరుకుతాయి, అవి పోయి తీసుకురాపో అంటే అప్పుడు పోయి తీసుకొచ్చిండు మా తమ్ముడు. రాత్రి పోయి అప్పటికే 9:30 అయింది. అప్పుడు అక్కనంటే అప్పుడు చెప్పిర్రు వాళ్ళు. సో నాకు తెలియని వాళ్ళు, ఇంకెవరైనా అలాగ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేద్దామని బుక్ స్టాల్లలో కానీ పూజా స్టోర్లలో కానీ ఇట్లాంటి మనకు సార వంచే తాంబూలం వంచే కవర్స్ అంటే వాళ్ళే ఇస్తారు. సో అక్కడ తీసుకొచ్చిన నేనైతే అన్నీ మా సనీక్షన్ స్కూల్లో దింపేసి వచ్చి మా చిన్న పాపను పడుకోబెట్టి నేనైతే అన్నీ ఒక దాంట్లో ఒకటి వేసేస్తున్నాను అనమాట, అన్ని కవర్స్లలో, తాంబూలం కవర్స్లలో. మళ్ళీ అందరూ వచ్చినాక సర్దుతుంటే గుర్తుకుండదు, ఒకటి మర్చిపోతాము, ఒకటి పెట్టాము అన్నట్టు ముందే వేసుకుంటున్నాను నేను. అండ్ మీరు కనుము ఉంటుంది కదా, కనుమును మలుపులాగా మలిచి కూడా పెట్టవచ్చు, లేదంటే అట్లనే పెట్టినా పర్వాలేదు డైరెక్ట్గా. నేనైతే మలుపులాగా మలిచి పెట్టినాను అనమాట. నేను సమోసా తెలుసుగా, సమోసా ఎట్లా రోల్ చేస్తారు సేమ్ అదే టైప్లో రోల్ చేసి మనం ఏ గిఫ్ట్ కార్ అయితే ఉందో అందులో పెట్టేసుకోవడమే అంతే. అండ్ ఏందాక యాదగిరిగుట్ట పోయినా అన్నారు, యాదగిరిగుట్ట ఎందుకు వేరు, ఆ వ్లాగ్స్ ఏం పోస్ట్ చేయలేదు కదా అని మీరు అనుకోవచ్చు. సో అవి ముందు వచ్చేటప్పుడు పోస్ట్ చేస్తా. ఇదైతే శ్రావణ మాసం కదా, కొంచెం శుక్రవారం మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు డిలే అయిపోతుంది వీడియో పెట్టడం అన్నట్టుగా ముందే పెట్టేస్తున్నాను నేనైతే ఈ వీడియో. కవర్స్ అయితే ప్యాకింగ్ అయిపోయినాయి, తాంబూలం కవర్స్ ప్యాకింగ్ అయిపోయినాయి. అన్నిటి మీద పేరు రాసి పెట్టిన. పేరు ఎందుకు రాసి పెట్టినా అంటే నేను గాజులు సైజు తెచ్చిన అనమాట, ఎవరి సైజు వాళ్ళకే తెచ్చిన. మళ్ళీ మర్చిపోతే ఒకరి సైజు ఒకరికి పోతే అవి మనం ఇచ్చేది ఏదో యూస్ఫుల్ లాగా ఉండాలి, అందుకని నేను ఎవరి అలా పేర్లు రాసి పెట్టినా వాళ్ళ సైజులు నాకు తెలుసు కాబట్టి. గాజు సైజు కొందరికి 224 వస్తుంది, 26 వస్తాయి, 28 వస్తుంది, అట్లా అన్నట్టుగా నేను అన్ని పేర్లు రాసి పెట్టుకున్నా. అండ్ ముందే ఎక్కువ క్వాంటిటీలో పసుపు కలిపి పెట్టుకోండి. అండ్ ఒక దాంట్లో గంధము, పసుపు, కుంకుమ. గంధం ఏమో చెంపలో పెట్టడానికి, కుంకుమ నూట పెట్టడానికి, అండ్ పసుపు వచ్చేసి మన పుస్తల తాడు పెట్టుకోవడానికి. అండ్ కొన్ని పువ్వులు కూడా పెట్టేసుకోండి దగ్గర, వచ్చిన వాళ్ళకి పువ్వులు కూడా ఇవ్వడానికి. అండ్ నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా, ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు రాగానే ఇచ్చేయచ్చు ఇంకా అన్నట్టుగా. సో ఇంకా వాళ్ళందరూ వచ్చేసారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాను నేను ఒకసారి. అమ్మవారి ఆశీర్వాదం తీసేసుకొని పొద్దున్నే పూజ అయినప్పుడు అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చేసిన నేను. సో ఫస్ట్ అమ్మవారికి తాంబూలం ఇచ్చేసిన తర్వాతనే ఇవన్నీ వాళ్ళందరినీ పిలవడం, ఇదంతా కార్యక్రమం మొదలైంది.
స్టార్ట్ చేసేసిన పసుబొట్టు తీయడం అయితే. నేను దేవంటి అని చాలా వీడియోస్లలో చెప్పిన. నేనైతే ఈవెన్ మా దేవంటి ఓనర్స్ అనమాట వీళ్ళు. నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందంటే మంచిగా ఉంటుంది. లైక్ ఒక కూతురులాగా చూసుకుంటాను నన్ను అయితే. మంచిగా అన్ని విషయాలు నేను ఏదైనా ఇట్లా చేస్తా అంటే అట్లా చేస్తా అంటే కూడా మంచిగా చెప్తాను. నాకు ఇది ఇట్లా చేయి అట్లా చేయి అని అన్నీ చెప్తుంది. వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడనే ఇద్దరేమో మా బిల్డింగ్లోనే ఉంటారు, ఇంకొక ఆమెమో వేరే దగ్గర ఉంటుంది. వీళ్ళు మా ఫ్రెండ్స్, వాళ్ళని కూడా పిలిచిన. అండ్ వీడియోలో కనిపించిన వాళ్ళే కాదు, మొత్తం నేను 11 మందికి ఇచ్చిన. సో అందరికీ వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కదా, అందుకనే వాళ్ళని తీయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళని మాత్రమే తీసిన అనమాట. ఎందుకంటే కొందరికి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి, కొందరికి కొన్ని బౌండరీస్ ఉంటాయి అన్నమాట. మనం కూడా మన కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా, అందుకని నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నచ్చిన వాళ్ళని తీసుకున్నా, వద్దన్న వాళ్ళని వదిలేసిన అనమాట. యాక్చువల్లీ అయితే నా ఐడియా శ్రావణ మాసంలో వచ్చే సెకండ్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా, అప్పుడే వంచుకుంటా నేను కూడా పసుబొట్టు అని అనుకున్నా. బట్ నా బర్త్డే రోజు షామీర్పేటకు పోయి అక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోయడం వల్ల, అండ్ అది నాకు ఈ శుక్రవారం దాటితే అది వారం వెళ్ళిపోతుంది ఒడిబియ్యం వండుకోవడము. సో అది మళ్ళీ వరలక్ష్మి వ్రతం కోసం వెయిట్ చేసి ఇక్కడ అమ్మవారి ఒడిబియ్యానికి లేట్ అయిపోతే వారం వెళ్ళక ముందుకు పెట్టుకోవాలని వాళ్ళు చెప్పారు కదా కండిషన్. అండ్ ఈ లోపే మేము మళ్ళీ యాదగిరిగుట్ట పోయి అక్కడ కథ చెప్పించుకొని గుండ్లు చేయించుకొని ప్రసాదాలు తీసుకొచ్చినాము. సో ఇవన్నిటికీ ఒక అకేషన్ కలిసి రావాలి, ఇవన్నీ వంచడానికి నాకు అన్నట్టుగా నేను ఈ అకేషన్ ఎంచుకున్నాను అనమాట. శ్రావణ మాసంలో వచ్చే తొలి శుక్రవారం. సో శ్రావణ మాసం అంటేనే మొత్తం మంచి రోజులు అనమాట. ఎప్పుడైనా వంచుకోవచ్చు మనం పసుబొట్టు. పలానా వరలక్ష్మి వ్రతం రోజే వంచుకోవాలి, సెకండ్ శుక్రవారం వంచుకోవాలని అట్లా ఏం లేదు. వీలు కాని వాళ్ళు ఉంటారు కదా, సో ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే అందరికీ తెలిసి ఉంటాయి. సో వీలు కాని వాళ్ళు ఉంటారు కదా, ఏ శుక్రవారం అయినా వంచుకోవచ్చు మనము వరలక్ష్మి వ్రతం. ఒక్కొక్కసారి పోయిన సరే అయితే 5 శుక్రవారాలు వచ్చినాయి వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో. సో 5 శుక్రవారాల్లో ఎప్పుడైనా వంచుకున్నారు, ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వంచుకున్నారు. అండ్ అదేందక్క మరి వరలక్ష్మి అమ్మవారికి చేసిన అన్నారు, ప్రసాదం వండి పెట్టినా అన్నారు, మరి పూజ ఏం పెట్టలేదు, పూజ చేయలేదంటే నేను జస్ట్ మామూలు పూజ మాత్రమే చేసుకున్నా. కలశం పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టి ఆ పూజ చేయలేదు నేను. మామూలు పూజ రెగ్యులర్గా అమ్మవారికి నేను రెగ్యులర్గా దీపం ఎట్లా పెట్టుకుంటా అట్లా పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని మామూలు పూజ మాత్రమే చేసుకున్నా. జస్ట్ అమ్మవారికి తాంబూలం ఇచ్చిన పసుబొట్టు ఇచ్చి అంతే. నేను స్పెషల్గా ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదు అక్క, చేసుకోవచ్చు కదా అంటే మోస్ట్లీ నేను పోయినసారి కూడా చేయలేదు. అప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి నేను చేయలేదు. చేసుకోవద్దు పూజ, స్పెషల్ పూజలు చేసుకోవద్దు కాబట్టి అప్పుడు చేయలేదు. ఇప్పుడు నాకు ఏదైతే వీలవుతుందో నేను అక్కడ వరకే ఆపుకుంటాను అనమాట. వీలు కాకుండా నెత్తి మీద బడ్డని వేసుకొని హడావిడి చేసుకోవడం ఇదంతా కాదు. మళ్ళీ చేసేదేదో పద్ధతిగా చేయాలి కదా, ఆగమాగం కాకుండా అన్నట్టుగా. వద్దు, ఇప్పుడు వీలు కాదు నాకు అమ్మవారిని చేసుకోవడం అంటే, కలశం పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టి చేసుకోవడం. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి నేను చేసుకోలేను. పిల్లల్ని పట్టుకుని నేను ఒకదాన్ని చేసుకోవడం అనేది అది ఇక ఇంపాసిబుల్ థింగ్ అన్నట్టు నాకు. తర్వాత అమ్మవారు ఎప్పుడు కనకరిస్తారో తెలియదు నన్ను. అమ్మవారిని కలశం కూర్చోబెట్టి చేసుకునే అమ్మవారి దయ మీద అమ్మవారికే వదిలేసిన నేను. ఆమె ఎప్పుడు కనకరిస్తే అప్పుడే చేసుకుంటా. సో ఈసారి ఇంతే చేసుకోగలుగుతా అమ్మ అని అమ్మవారికి మామూలు పూజ చేసేసుకొని బెల్లమన్నం స్వీట్గా చేసి అమ్మవారికి నేను తాంబూలం ఇచ్చి ఇంత సింపుల్గా చేసేసుకున్నాను నేను.
ఎట్లా చేసినా ఇంత పెద్దగా చేసినా ఎంత మంచిగా చేసినా ఎంత చిన్నగా చేసినా ఫస్ట్ మన ఏకాగ్రత ముఖ్యము. అమ్మవారిని ఎంత నిష్టతో మనం పూజ చేసినాం, ఆ పెట్టిన ఒక్క దీపమా కొట్టిన ఒక్క కొబ్బరికాయ సరిపోతుంది. మనం ఎంత నిష్టతో చేసినాం అనేది అమ్మవారు చూస్తారు. సో ఆ నిష్టతో నేను చేసిన అని నేను అనుకొని నేను ఏమంటారు మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకొని నన్ను, నా పిల్లల్ని అండ్ మన సబ్స్క్రైబర్ని, నన్ను చూసే అందరినీ చల్లగా చూడు తల్లి. సో ఈసారి ఇట్లా చేసుకున్నా, మళ్ళీసారి ఇంకా మంచిగా ఇంకా మంచిగా చేసుకునేలాగా దీవించే బాధ్యత నీదే అని అమ్మవారికి మనసారా మొక్కుకొని అనుకున్నట్టుగా 11 మందికి పసుబొట్టిచ్చి నేను అనుకున్న సంకల్పం అయితే నెరవేరింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్. హ్యాపీ శ్రావణ శుక్రవారం.